పరిస్థితి ఉంది. దాని మీద జనసేన పార్టీ అధికారికంగా కొంతసేపటి క్రితం ఒక పాజిటివ్ మెసేజ్ రిలీజ్ చేసింది. కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించడమైనది. అక్కడ పరిస్థితులకు ఉన్న నేపథ్యం తెలుసుకొని అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలియజేయడమైనది. ఇట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. సో మొత్తానికి మీకు కాస్త ఊరట లభించినట్టు అనిపిస్తుంది ఈ మెసేజ్ చూస్తుంటే. సో ఏంటి రామారావు గారు, అసలు ఏం జరిగింది సార్? ఎందుకు మీరు ఏదో నిరసన ఏదో చేపట్టారు జనసేన పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి? అసలు ఏంటి సార్, ఏం జరిగింది? నిరసన ఏమీ లేదు సార్. ఇక్కడ పార్టీకి కూటమిలో భాగంగా పార్టీకి అయితే మట్టుకి చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఓకే, కొంతమందిని వాళ్ళకి మన దాంట్లో నచ్చినటువంటి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఏ ఒక్కటి కూడా మనకి ఇవ్వకుండా, జనసేన ఇన్ఛార్జిగా కనీసం నాతోటి ఏ ఒక్కటి కూడా సంప్రదించకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకునే మేము అధికారంలో ఉన్నాం కదా అని చేసుకెళ్ళిపోతున్నారు సార్. దీనివల్ల జన సైనికులు అందరూ కూడా మనస్తాపానికి గురయ్యి ఉన్నారు సార్. మొన్న ఉదాహరణకి మామూలుగా ఏమన్నా వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మన గేదెల షెడ్లు ఉన్నాయి సార్. అవి ఆ షెడ్లు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకున్నారే తప్ప ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి దాంట్లో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి 2-3 ఇచ్చుకున్నారు సార్. ఏదో కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులకు సంబంధించి 14 మందికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 13 తెలుగుదేశానికి 1 జనసేనకి ఇచ్చారు అనేది ఒక మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో దాని మీద మీరు ఏదో అసంతృప్తి ఉన్నారని? అదే జరిగిందండి ప్రాబ్లం. ఈ విషయాన్ని వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామండి. వారం రోజుల క్రితమే పార్టీ ఆఫీసులో కూడా కొంచెం చెప్పడం జరిగిందండి. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి చెప్పామంటే, మా మినిస్టర్ గారు దుర్గేష్ గారికి కూడా చెప్పామండి. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా మాట్లాడానండి. సార్, ఇది మేము కనీసం 3 అడుగుతున్నాం, ఆ 3 అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసానంటే, అన్నగారు మీకు తెలియకుండా మీతో సంప్రదించకుండా ఇవ్వనని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది సార్. కేవలం ఆయన ఎవరిచ్చారు మీకు మాట? ఎమ్మెల్యే గారు ఇచ్చారు సార్. ఓకే, మీరు ఇన్ఛార్జ్ కాబట్టి సో మన ఇద్దరం కలిసి మాట్లాడుకొని మీకు చెప్పే తెలిసే మేము చేస్తామని మీకు మాట ఇచ్చారు. ఆ మాట మీద ఉండిపోయాం సార్. మాకు తెలియకుండానే జీవో వచ్చేసిందని చెప్పారు సార్. ఆ తర్వాత నిన్న మరుసటి రోజు మొన్న సాయంత్రం అలా చెప్పారండి. నిన్న వీళ్ళందరూ కూడా క్యాడర్ అంతా కూడా అన్ని మండలాల నుంచి క్యాడర్ అంతా వచ్చిందండి. వచ్చి కనీసం సుమారు 600 మంది వరకు వచ్చారు సార్. వచ్చి మీరు నీ అసమర్థత వల్లే మాకు పోయింది, ఎందుకు రాలేదని చెప్పేసి నా ఆవేదన వ్యక్తం చేశారండి. ఆ తనంతరం ఒకటి కూడా ఇవ్వకపోవడం, ఆ ఇచ్చిన ఒకటి కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారండి. మేము చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వలేదండి. ఆ ఒకటి కూడా మీ ప్రమేయం లేదు అందులో. నాకు తెలియదండి అతనికి ఇస్తున్నట్టు. మీకు ఇచ్చాము కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారండి. ఏది ఇచ్చినా జనసేనకి ఇచ్చారన్నారు కాబట్టి నా ఒకటి కాకుండా మిగతా 2 అడిగాం కదా, ఎందుకు ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అడిగాం సార్. ఎవరిని అడిగారు మీరు? సమాధానం ఎమ్మెల్యే గారిని అడిగాం సార్. అక్కడ పెద్దలను కూడా అడిగాం సార్. ఎమ్మెల్యే గారు నాకు నీకు సంప్రదిస్తాను అన్న ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది సార్. మీకు సంప్రదించే ఇస్తామన్న ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉందండి. సో అయితే మరి కొంతమంది కార్యకర్తలతోటి మీరు రోడ్డు మీద ఏదో ఒక నిరసన చేసిన వీడియో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా తిరుగుతుంది. నిరసన అంటే సార్, నిన్న పొద్దున్న అందరూ కూడా 600 మంది క్యాడర్ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి నాతోటి తగ్గు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా బాధపడ్డారంటే, మీకు ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళు ఆఫీస్ ఎదురుకుండా రోడ్డు ఎక్కారు సార్. వాళ్ళ వెనకాల నేను వెళ్ళకి తప్పలేదు సార్. వెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్పానండి. మేము మీతో అన్నదమ్ముల భావంతో ఉన్నాం, దయచేసి మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి ఇవన్నీ ప్రాధేయపూర్వకంగా చెప్పాం సార్. పార్టీ కూటమికి చెప్పినా సరే వాళ్ళలో మార్పు రాలేదండి. అదే విషయాన్ని చెప్పాం తప్ప పార్టీకి వ్యతిరేకమైనటువంటి మాట కానీ కూటమికి వ్యతిరేకమైనటువంటి మాట కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పలేదు సార్, మాట్లాడలేదు సార్. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాగా కష్టపడుతున్నారు సార్. అలాగే వాళ్ళ మాటలన్నీ ఇక్కడ కూడా కూటమిలో పెద్దలు మేము కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మరి సమన్వయంతో చేసుకుంటే ఇవన్నీ రావు సార్. కానీ
వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా జనసేన పార్టీ ఉండకూడదు అనే భావంతో ఉన్నారు సార్. ఎందుకంటే ఐఎమ్ ద ప్రాక్టికల్ మ్యాన్. నేను అన్ని కూడా వాళ్ళని చూశాను కాబట్టి మరి ఇంకా తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. అదేనండి, ఇప్పుడు రామారావు గారు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మీరు ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలు ఇష్యూలు ఉన్నాయో అవి ఇంకా మాట్లాడకపోతే మీ సీనియారిటీ కూడా వాల్యూ ఉండదు కదా. మీరు మాజీ ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, మీరే ఆషామాషి ఏదో చిన్న కార్యకర్తను తెచ్చి మీకేం ఇన్ఛార్జ్ ఇచ్చింది కాదు వాస్తవంగా చెప్పాలంటే. బట్ ఉన్న సమస్యని అడ్రస్ చేశారు. మీకు టీడీపీ అధిష్టానం మీద, జనసేన అధిష్టానం మీద మీకు గౌరవం ఉంది. ఇదే విషయం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా వారి దృష్టికి కూడా చెప్పాను సార్. ఇదే విషయాన్ని అక్కడికి మా నాయకుడికి చేరవేయాలంటే మన మంత్రి గారి ద్వారా, జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా వెళ్తుంది అనుకున్నాం కానీ వెళ్ళలేదు సార్. అయినప్పటికీ వీళ్ళు ఒత్తిడి తట్టుకోలేకపోయాను సార్. తట్టుకోకుండా రోడ్డు ఎక్కితే వాళ్ళ వెనకాల నేను వాళ్ళని సముదాయించడానికి వెళ్ళాను సార్. పొరపాటున వాళ్ళు మాట్లాడితే ఏమో తప్పుగా మాట్లాడతారేమో, కూటమిని ఏమైనా అంటారేమో అని భయవేసి వాళ్ళ దగ్గర మైక్ లాక్కుని నేనే మాట్లాడాను. ఇది జరిగిందండి. కానీ అది తప్పే. అయినప్పటికీ మరి అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవు సార్. అక్కడ వీళ్ళందరూ రోడ్డు మీద పడి నానా రభస చేసే పరిస్థితి ఏర్పడింది సార్. అక్కడ వాళ్ళందరూ కూడా మనస్తాపం చెందున్నారు సార్ వాళ్ళు. అలాగే ఒక కుర్రోడు కాపారానికి అది ఇస్తామని చెప్పిన కుర్రోడికి అతను రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినందుకు అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోకపోతే అతన్ని సాయంత్రం వరకు ఓరడించి తల్లిదండ్రులతో మాట్లాడి అతన్ని కూడా ఆపడం జరిగింది సార్. అయ్యో, అంతే తప్ప నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాను. పార్టీ తీసుకునే నిర్ణయం దేనికైనా నేను శిరస వహిస్తానే తప్ప నేను కేవలం పార్టీ బలోపేతం చేయడం కోసమే మరి నేను ఇంత సీనియారిటీ పెట్టుకున్నా సరే నేను ఆ పార్టీ కష్టపడాలి, దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో వచ్చాను సార్. సార్కి ఏమన్నా బాధ కలిగించి పని అంటూ నేను ఎప్పుడు చేయనండి. ఒకవేళ అలాగే వెళ్ళడం కూడా పొరపాటే కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఎప్పుడు పార్టీ నా కుటుంబం లాంటిది, నాకు తల్లి లాంటిది. ఆ పార్టీ తీసుకునే ఈ జన్మ ఆ పార్టీతోటి అంకితం కావాలి తప్ప నా సొంత నిర్ణయం అనేది ఉండదని చెప్పి మరి నన్ను క్షమించండి. ఎప్పుడు కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదు. అయినప్పటికీ పెద్దవాడిని అన్నీ ఆలోచించే చేస్తాను. మరి ఇది జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. కనుక నేను పార్టీ తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం సార్. శిరస వహిస్తాను సార్. సో రామారావు గారు నిజంగా చాలా బాధగా ఉంది మీరు అలా చెప్తా ఉంటే. సో ఇంకా పార్టీ కండవానే మీరు భుజం మీద వేసుకొని ఈరోజు మీరు లైవ్కి వచ్చిన ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే నిజంగా మీరు చాలా కమిట్మెంట్తో ఉన్నారని అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని జస్ట్ ఇన్ఛార్జి పదవి నుంచే తప్పించారు కానీ పార్టీ నుంచి ఏం కాదు. ఆ లెటర్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. మీరు పార్టీలో వ్యక్తే, పార్టీ కార్యకర్తే, పార్టీ కుటుంబ సభ్యులు అనేది కూడా అక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు జనసేన అధినేత స్పందించినట్లున్నారు. అందుకనే తమ్మిరెడ్డి శివశంకర్ గారిని 2 వారాల్లోగా ఏం జరిగింది ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినట్లు పార్టీ అఫీషియల్గా కూడా ఒక లెటర్ రిలీజ్ చేస్తుందంటే మీ మీద ఒక పాజిటివ్ యాంగిల్లో పార్టీ చూస్తుంది మిమ్మల్ని అని చెప్పేసి అర్థమవుతుంది. మీరేమంటారు? మీకు నమ్మకం ఉందా మళ్ళీ తిరిగి మిమ్మల్ని జనసేన అధినేత మిమ్మల్ని మీ బాధ్యతలు మీకు అప్పచెప్తారని? అప్పచెప్తే బాధ్యత వహిస్తాను సార్. నేను రాకముందు పార్టీ ఏంటి, నేను వచ్చిన తర్వాత పార్టీ ఏంటి, అదే ఇప్పుడు వాళ్ళకి నోట్లో ఎలక్కాయ పడింది సార్. ఇక్కడ ఎవరికి? వాళ్ళకంటే ఎవరికి సార్? వాళ్ళకంటే ఎవరికి? అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకా? స్థానికంగా ఉండే మా కుటుంబంలోనేనండి. ఇతను నేను చేసిన వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి వ్యూహం ఏంటో నాకు తెలుస్తుంది. వారిని కన్విన్స్ చేసుకుని మాట్లాడేటటువంటి శక్తి నాకే ఉంది. కనుకనే నేను అంత బలోపేతం చేసుకోగలిగాను. మొన్న వారం రోజుల క్రితం కూడా మరి 500 మంది చేరికలు జరిగినాయి. పార్టీని మహాబలోపేతం చేస్తున్నాను. నేను ఉండడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని కుట్రలు జరుగుతున్నాయి సార్ వాళ్ళ వల్ల. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే చేశాను సార్. మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను అనుకున్నాను, అవ్వలేకపోయాను. అవ్వకపోయినా మనకు వచ్చిన సీట్లే తక్కువ వచ్చినాయి కాబట్టి సర్దుకున్నాను. మిగతా వారి గెలుపు కోసం అహర్నిశాలు శ్రమించాను. హార్ట్ అటాక్ కూడా గురయ్యాను. అయినప్పటికీ కూడా మరి నేను పార్టీ కోసమే వచ్చాను, పార్టీ కోసమే ఉంటాను, పార్టీ కోసమే చస్తాను కూడా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ రామారావు గారు మాతోటి జూమ్ కాల్లోకి అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి.